Leader of the opposition. అధ్యక్ష, ప్లీజ్ ఈ ప్రభుత్వం అధ్యక్ష, ఇది చాలా అతి ప్రాముఖ్యత కలిగిన విషయం. హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ కూడా గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయి ఇబ్బందుల వల్ల అనేక విధాలుగా బాధపడుతున్నారు. అందుకనే మాస్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కొన్ని ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఎంఎంటీఎస్ కానీ బీఆర్టీఎస్ కానీ ఇవన్నీ వస్తే అవి నిర్లక్ష్యం చేశారు. అన్నింటికంటే మెట్రో చూస్తే అధ్యక్ష, ఇది మీరు చేతలారా ఈ ప్రాజెక్ట్ని కానియకుండా చేశారు తప్ప మీరు ఆ రోజు మేము చెప్పినప్పుడు మీరు వినలేదు. అనేక సందర్భాల్లో చెప్పాం. అదే మరిగా శ్రీధరన్ అయితే చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయనైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా బయట స్టేట్మెంట్లు ఇచ్చాం, కండెమ్ చేశాం. మీరు చేసేది తప్పు. టెండర్లో ఒక రూల్ ఉంది. టెండర్లో ఇచ్చిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు అదే దాని మీద అధ్యక్ష ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే టెండర్లో ఉండే కండిషన్స్ కు వ్యతిరేకంగా మీరు 269 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ 269 ఎకరాలే కాకుండా ఎక్కడికక్కడ భూమి ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటున్నారు. టైం కూడా అధ్యక్ష బీఓటీ కింద మీరు ఇచ్చిన టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది తప్పని మేము పదే చెప్పాము అధ్యక్ష. మేము చెప్పిన తర్వాత అధ్యక్ష శ్రీధరన్ మెట్రో అథారిటీలో కాంపిటెంట్ అథారిటీ ఈ దేశంలో ఆయన చెప్పారు అధ్యక్ష. ఆయన చెప్పింది అధ్యక్ష, ఇందులో పెద్ద రాజకీయ అవినీతి జరుగుతూ ఉంది, దీనిపైన మీరు శ్రద్ధ తీసుకోండి, మీరు చేయడం కరెక్ట్ కాదు అని వేడక కాకుండా దిశ ప్రణాళిక సంఘానికి ఆ రోజైనా సరే ఈ ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచుంటే ఇది ఈ మాత్రం జరిగేది కాదు దిశ. తర్వాత సత్యం ఫ్రాడ్ జరిగినప్పుడు మైటాస్ వచ్చినప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఆ సందర్భంలో ఇదే హౌస్ లో మేము డిమాండ్ చేశాం, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేయండి, ఫ్రెష్ టెండర్స్ పిలవమన్నాం. అప్పుడు మా మాట లేదు. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడుతున్న దిశ అవి గవర్నమెంట్ చేస్తున్నారు, ఇది బీఓటీ కాబట్టి మేము చేస్తామని. బీఓటీలో కూడా మీరు కావాలని చెప్పి లాలోచి పడ్డారు కాబట్టి కండిషన్స్ మార్చారు. ఎప్పుడు టెండర్ పిలిచినా కండిషన్లు మార్చడానికి వీలు లేదు. ఎందుకు మార్చారో మీరు చెప్పాలి. అందుకనే ఈ ప్రాజెక్ట్ కూడా దొడ్డి దారిన మీకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, అది మిస్ఫైర్ అయింది. అయినా కూడా మీరు ఏమాత్రం చేయలేదు. ముఖ్యమంత్రి గారిని పదే అధ్యక్ష అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తాం, అయినా కూడా ఇవ్వకుండా ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా రావడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం ఒక వైఖరి తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా సరే ట్రాన్స్పరెంట్ గా జరగాలంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, గైడ్ లైన్స్ తయారు చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. దానికి కూడా మీరు సుముఖంగా లేరు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని అన్ని విధాలా రానియకుండా చేసింది ఈ